హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీ మనసు తిండి వలన, తిండి 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 ప్రభు రాకడ దినం గుర్తులు ఏంటంటే లోతు దినాల్లో ఉన్నట్టుంటుంది, నోవహు దినాల్లో ఉన్నట్టుంటుంది. ఏంటంటే మనుషులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు పంటలు పండిస్తూ ఇల్లు కట్టుకొనుచు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా రాకడ ఉంటుంది. ఈ రోజున మీరు చూడండి, కన్స్ట్రక్షన్ జరగని సందు గొందేమన్నా ఉందేమో చూడండి. ఇప్పుడు ఇసుక దొరక్క ఆగిపోయాయంటలేండి పాపం. ఎక్కడ సగసగా ఆగిపోయి ఉంటాయి. కనీసం మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఎక్కడో చోట ఏదో టపా 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 కొడుతూనే ఉంటారు. 2 అంతస్తులోడు 3 అంతస్తు కొనాలి, 2 ఇల్లున్నోడు కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ ఉన్నోడు అక్కడ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి. నేను వస్తున్నానంటే, నేను మీకు భవంతులు సిద్ధపరిచానంటే ఇక్కడే ఉంటారన్నట్టు ఇల్లు కట్టుకుంటారు. తినుచు పొద్దున్న ఒకసారి తినాలండి, మధ్యాహ్నం ఒకసారి తినాలి, సాయంకాలం ఒకసారి తినాలి. 2 పూటలు తింటే ఇంకా ఆరోగ్యమని వైద్యులు చెప్తున్నారు. కానీ మీరు ఎన్నిసార్లు తింటారు? ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు. ఏదో ఒకటి తింటూనే ఉండాలి. ఏదో ఒకటి ఆవులు గేదెలు నెమరేసినట్టు నోట్లో కనీసం ఆ రబ్బర్ మొక్కను వేసుకొని, ఆ బబుల్ గమ్ వేసుకొని చీకుతూనే ఉండాలి. ఏంటంటే లేకపోతే తమలపాకో లేకపోతే ఇంకేదో ప్రోడక్ట్స్, టొబాకో ప్రోడక్ట్స్ వేసుకొని దాని జ్యూస్ లోపలికి పోతూనే ఉండాలంటున్నారు. తినటం కోసం బతకూడదండి, బతకటం కోసం తినాలి. చిన్నపిల్లలకు బాగా పెట్టండి, వాళ్ళ అవయవాలన్నీ పెరగాలి కాబట్టి వాళ్ళకి మంచి ఆహారం, గట్టి ఆహారం అవసరం. పెరిగిపోయాం కదా మనం, పెరిగిపోయిన వాళ్ళకి బతకడానికి లైట్గా తినాలి. మనం కూడా పిల్లల్లాగా తినేస్తే మరి అడ్డంగా పెరిగిపోమా? ఈ పూటకి 2 ఇడ్లీ చాలు, ఈ పూటకి ఒక దోశ చాలు. ఎన్ని ఇడ్లీలు తిన్నావా అంటే 25 అని చెప్పాడు ఒక ఆయన. ఎన్ని దోశలు అంటే లెక్క పెట్టుకోలేదండి, 10 పైసలు తిని ఉంటారంట. ఏంటండి బయటికి వెళ్తే బిల్లు ఇస్తారని భయంలే, అక్కడ తినరు ఎక్కువ. ఇంట్లో మాత్రం అమ్మాయి వేస్తుందంటే ఎయ్యి తింటనే ఉంటారు కొంతమంది. తిండిబోతులు తాగుబోతులు బలవంతులు కుదరుందా బైబిల్లో? దరిద్రులవుదురు. తిండి మత్తునిస్తుంది. తిండి మనిషికి శరీరేచ్ఛలను పెంచుతుంది. యవనస్తులు తిని 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 శరీరేచ్ఛలతో నిండిపోతున్నారు. తగిన మోతాదులో ఒకడు తిండిని కంట్రోల్ చేయలేకపోతే తన బ్రతుకుని కంట్రోల్ చేసుకోలేడండి. ఈ రోజున ఎక్కడ మీరు రోడ్ల మీద తెరవండి, 3-4 కొట్లకి ఒక కొట్టు బిర్యానీ రెడీ, టీ షాపు, స్ట్రీట్ ఫుడ్డు, KFC, ఏదో ఒకటి తినే తాగే కొట్టులు 3 కొట్లకు ఒక కొట్టు, 3 కొట్లకు ఒక కొట్టు, 3 కొట్లకు ఒక కొట్టు ఉంటుంది. మిరపకాయ బజ్జీలు వేస్తుంటే వచ్చి శుభ్రంగా చేత్తో పట్టుకొని రోడ్డు మీద తింటున్నారు మనుషులు. ఆడవాళ్ళు కూడా తింటున్నారు, మగవాళ్ళు కూడా తింటున్నారు. అబ్బాబ్బాబ్బా ఏం వ్యాపారం రాబాలి బాగుంది రా అనుకున్నా. వీళ్ళకి ఇల్లు లేవా? ఇళ్ళకెళ్ళి తినేదాకా ఆగలేరా? ఏంటంటే తినేయలేదో ఒకటి వేడిగా రోడ్ల మీదే తినేస్తారు. స్ట్రీట్ ఫుడ్లు ఎక్కడ చూసినా వేడి ఫుడ్లు. మనుషుడు దానికోసం ఎంత డబ్బులన్నా ఖర్చు పెడతాడు, ఎంతన్నా తీసేస్తాడు జేబులో నుంచి. దేవుని కోసం అనేటప్పటికి మనం ఏం చేయలేం. డబ్బులు లేవంటాం, ఓపిక లేదంటాం, మందిరానికి రావడానికి ఓపిక లేదు. ఏమంటే తిండి తినడానికి వెళ్తానంటే రెడీ అంటారు గబక్కన. మనుషులు ఈ రోజున లోకంలో తిండి తిప్పల కోసం తిప్పలపడుతున్నారే కానీ పరలోకపు తృప్తిని, సమాధానాన్ని, పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చిన ప్రభువు సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి, ఎదురు చూడడానికి విశ్వాసం లేని వారుగా ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తాడు, మీరు విశ్వాసులైతే, మీరు ప్రభు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడితే తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందంగా ఉండొద్దు. అకస్మాత్తుగా వచ్చింది ప్రభు రాకడ దినం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి కలిగి ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసావు అనేది ముఖ్యం కాదు. ఆయన వచ్చేటప్పటికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది కన్యకలే, 10 మంది దివిటీలు పట్టుకున్నారు, 10 మంది పెళ్లి కుమారుడి కోసం ఆశపడ్డారు. కానీ ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఇదిగో ప్రభు వచ్చాడు అనగానే వాళ్ళు అప్పుడు చూసుకునేటప్పటికి నిద్రపోయి ఉన్నారు. నిద్ర మత్తులో లైట్లు ఆర్పుకోలేదేమో,
నూనె అంతా ఆగిపోయింది, లైట్లు ఆరిపోయినాయి. సిద్ధపడి ఉన్న వారిని లోపలికి తీసుకెళ్ళారు బైబిల్లో. అందుకే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ దినము విరివచ్చినట్లు మీ మీద రాకుండాట్లుగా జాగ్రత్తగా ఉండండి. 35వ వచనం, ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి, భూమి అంతటా 270 దేశాల్లో ఉన్నవారు, ఎన్ని ప్రపంచ జనాభా అంతా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉందో, ఎక్కడెక్కడ విస్తరించుందో, భూమి అందుందో ఉన్న వారందరి మీదకి ఒకేసారి, ఒక ఊరిలో ఒకసారి, ఒక దేశంలో ఒకసారి కాదు, ఒకేసారి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుటకు నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షిని సరిచేసుకోనండి. ఎప్పటికప్పుడు ప్రార్థనలో మీ హృదయాన్ని సిద్ధపరచుకోనండి. ఎప్పటికప్పుడు ప్రభువుకి మిమ్మల్ని మీరు అర్పించుకొని మీ గురి దాని మీదనే ఉండాలి. మీరు ఏం చేస్తున్నా మీ గురి దేవుడి రాజ్యం మీద ఉండాలి. అందుకే యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీ రాజ్యంలో మేమందరం ఉండాలయ్యా. నీ రాజ్యంలో మేము ఉండాలి నాయన. అగ్ని గంధకాలతో మండే గుండములు అల్లాడే గుంపులో మేమెమ్మరము ఉండకూడదు నాయన. మమ్మల్ని ప్రేమించావు కదా, మాకు అనేక అవకాశాలు ఇచ్చావు కదా, మమ్మల్ని ఇంతగా నీవు దీవిస్తున్నావు కదా. నీ వైపు చూచే కనులు మాకు దయచేయి. నీ వైపు చూచి మొరపెట్టే కనులు మాకు దయచేయి. ఐహిక విచారాల నుంచి విడిపించిన ఆయన మళ్ళేమి మమ్మల్ని బాధపరచక మేము కలిగి ఉన్న క్రీస్తుని బట్టి అతిశయించడానికి సహాయము దయచేయి. నీవు మాకు తోడుంటే చాలయ్యా. ప్రతి లోక సంబంధమైన బాధలు, కష్టములు, శ్రమల నుండి మమ్మల్ని విడిపించి పైనున్న వాటి మీద మనసు పెట్టే కృపనిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.